గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ పర్ణశాల కట్టుకున్నారని దాని ఓపెనింగ్ కోసం అందరం భీమవరం వచ్చామన్న విషయం మీకు తెలిసిందే కదండి. సో పర్ణశాల గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, అత్తలు మేము అందరం కలిసి చక్కగా చేసుకున్నాము. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది అనమాట. కాకపోతే చెల్లి సేలింగ్ నుంచి రావాలి అని వెయిట్ చేశాము. సో చెల్లి సేలింగ్ నుంచి రాగానే ఈ గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నారనమాట. సో అంత అనుకున్నట్టుగానే పొద్దున్నే అందరం తయారయ్యి మంచిగా పర్ణశాలకు వెళ్ళిపోయాము. పర్ణశాల పనులన్నీ కూడా చాలా చక్కగా అయినాయి అండ్ అన్ని పెయింటింగ్ దగ్గర నుంచి, వుడ్ వర్క్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని పనులు కూడా బాగా జరిగినాయి. అఫ్ కోర్స్ ఇంటి పనులు అని అంటే అంత ఈజీ కాదు. అమ్మ, నాన్న, బాబాయ్ ముగ్గురు కూడా ఎవ్రీ డే ఇటు అటు తిరుగుతూ చాలా టైం కేటాయించి చాలా కష్టపడే ఈ పర్ణశాల కట్టుకున్నారు. అసలు మామూలుగా ఇల్లు కట్టడం అనేదే చాలా పెద్ద టాస్క్. కంపారిటివ్లీ ఇల్లు కట్టడం కన్నా తక్కువనే చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇది కూడా అంత ఈజీగా ఏమీ అవ్వలేదన్నమాట. ఎందుకంటే రకరకాల వర్క్స్ ఉంటాయి, రకరకాల మనుషుల్ని హైర్ చేసుకోవడము, వాళ్ళకి మన ఐడియాలజీ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటము. ఇట్లా స్టాండర్డ్గా ఒక ఇల్లు అని అంటే అది కట్టేయడం ఈజీయే. బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలంటే కొంచెం టాస్క్ అనే చెప్పచ్చు అనమాట. ఇంకా మార్నింగే అందరం కలిసి గృహప్రవేశం అయితే చేసుకున్నాము. పర్ణశాలకి అందరం ఎంటర్ అయ్యాము. అతిథులకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా స్వాగతం చెప్తూ ఈ ఇల్లు ఇంకా అనేక ఈ ఇంట్లో ఇలాగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మన అందరం వచ్చి ఇలాగా ఆనందంగా గడపాలని మనసారా గోల్డెన్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటున్నాం. జై గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇగో రిబ్బన్ కటింగ్ అంట ఉండు అయినంత నీకు పెద్ద గిన్నె ఇస్తానుందా? మనది నీకు గరిచాలంట. రిబ్బన్ కట్ అయితే బాగుంది. వెరీ గుడ్. న్యూ గ్యాస్ స్టవ్. నేను కూడా పేరు పెడతా. రెగ్యులేటర్ పాడేస్తున్నారు ఎవరు? కొంచెం పసుపు ఇంకా ఓపెన్ చేస్తే చేస్తా. అవి ఏంటంటావు? కిందయ్యా? ఓకే. పాలు పొంగించడానికి ముందు అక్కడ స్టవ్ అదంతా కావాలి కదండి. సో హైమత్త మొత్తం స్టవ్ అంతా ఓపెన్ చేసి మొత్తం దానికి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి, తాంబూలం అవన్నీ పెట్టి అలాగా అంతా అరేంజ్ చేసుకున్నారనమాట. యాక్చువల్గా ఇండక్షన్ స్టవ్వా లేకపోతే ఇట్లాంటి గ్యాస్ స్టవ్వా ఏది పెట్టాలి అన్నది కూడా కొంచెం ఆలోచించాము. కాకపోతే ప్రస్తుతానికి ఇండక్షన్ స్టవ్ ఇంకా కొనలేదు కాబట్టి మామూలుగా గ్యాస్ స్టవ్ పెట్టుకొని ప్రస్తుతానికి పాలు పొంగిచ్చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. సో అందుకని కొత్త స్టవ్వే ఓపెనింగ్ చేసి మంచిగా తీసుకున్నాం. అఫ్ కోర్స్ ఇది ఇక్కడే ఉండదులేండి, మళ్ళీ మార్చేస్తాము. బట్ స్టిల్ ఇది ఆల్రెడీ ఉంది కొత్తది అని చెప్పి ఇది తీసుకొచ్చి పెట్టి దాంతో మనం పాలు పొంగిచ్చే కార్యక్రమం అవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను ముందే రావాలి, కొంచెం డెకరేషన్ అదంతా కూడా ప్లాన్ చేసుకొని మంచిగా అంతా చెయ్యాలి నని, అందరం మెహందీస్ పెట్టుకోవాలి నని, గోరింటాకు పెట్టుకొని అట్లాగా ఇలా రకరకాల ఐడియాలు ప్లాన్ చేసుకున్నాను. బట్ నాకు ఇంట్లో కుదరలేదనమాట. మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉండడం వల్ల నేను ముందు రాలేకపోయాను. ముందు వచ్చుంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాను కానీ అసలు పాసిబుల్ కాలేదు. ఇంకా ఫంక్షన్ రోజు మార్నింగే దిగాను అనమాట నేను ఊళ్ళో. సో అప్పటికప్పుడు అని అంటే ఆబ్వియస్లీ మనం తయారవడానికి టైం సరిపోదు, ఇంకా డెకరేషన్ ఇవన్నీ చేయడానికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో డెకరేషన్ అయితే పెద్దగా చేయలేదు. ప్లాన్లు, ప్లాటింగ్లు చాలా వేసాంలేండి డెకరేషన్కి సంబంధించి. బట్ యాక్చువల్గా అక్కడ చేయలేకపోయాం అనమాట బికాస్ ఆఫ్ అన్అవైలబిలిటీ. బట్ మోస్ట్లీ అమ్మ చాలా పనులన్నీ అయితే అంతా చేసేసారనమాట. అంటే ఫర్నిచర్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అమ్మ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసేసారు. సో ఇంకా కొత్త ఇంటికి రాగానే దాంట్లో ఒక కొత్త గిన్నెలో పాలు పొంగిస్తూ ఉంటాం కదండి. సో అలాగే ఆ గిన్నెకి అంతా కూడా పసుపు బొట్లు అవన్నీ పెట్టి స్టవ్ పైన పెట్టి పాలు పొంగించడానికి అంతా రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ అత్తలు మేము అందరం కలిపి ఇట్లాగా చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ పాలు పొంగించడము వీటికి కావాల్సినవి అన్నీ కూడా ఆ గిన్నెలని గరిటలని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలాంటివన్నీ కూడా ముందే ప్యాక్ చేసి పెట్టింది అనమాట అమ్మ. సో దట్ లాస్ట్ మినిట్లో ఏది మిస్ అవుట్ అవ్వకుండా. సో అన్నీ తీసుకొని పొద్దున్నే వచ్చేసాము ఇక్కడికి. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర పాలు మరుగుతున్నప్పుడు మనం బియ్యం కడిగేసి వచ్చినాం. మధ్యలో పెట్టుకునేటప్పుడు కూడా గిన్నె ఇప్పుడు పేరుగు లేవు ఇక్కడ. స్వామి తండ్రి కాపాడిన ఆయన కరుణించి తండ్రి. ఇన్ని బియ్యం పట్టమేమో చూసుకోండి. మమ్మీరా కాదు అయిమతకి తెలుసు లెక్క. తెలుసా అనంత? ఎందుకంటే ఇళ్ళల్లో పాలు పొంగిచ్చి పరమాణం ఉంటాడు. చదువుతుంది. అమ్మా గోవింద అచ్యుత మాధవ మధుసూదన త్రివిక్రమ వాసుదేవ. మా ఆయన తరపున కూడా నేనే వేస్తున్నా. ఆయన బయటకు వెళ్ళారు. ఓకే పెద్ద ఆడబడుచు. నేనేనా? నువ్వేనా? ఏదన్నా చదువమ్మా. పెద్ద ఆడబడి చుట్టూ నేనేనా? డౌట్ వచ్చింది. పొద్దున పెళ్లి కూడా తల్లి పిల్లమన్నా నేనేనా కాదు. దీన్ని పిలిస్తే చదవరేమండి. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాసు మమ మంగళ దేవతాయా. ముగ్ధా ముహుర్విదతి వలనే మురారే ప్రేమాత్రపా ప్రణిహితాని కథాకరాని మాలాకృతోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఆమేనితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం బుద్ధ్యై భవే మమ భుజంగ శయాంగనాయ. అందరం కలిసి కనకదారాస్తుతి చదువుకుంటూ పాలల్లో బియ్యం అవి వేసి పాలు పొంగిచ్చి పరమాన్నం వండుతాం కదండి, అదంతా చేసాం అనమాట. కనకదారాస్తుతి చదువుతున్నా సరే విన్నా సరే చాలా మంచిగా అనిపిస్తుంది. మోస్ట్లీ వినడం ద్వారానే ఎక్కువ ఈజీగా వస్తుంది అని అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో ఎవ్రీడే మార్నింగే పొద్దున్నే సుప్రభాతము, కనకదారాస్తుతి, విష్ణు సహస్రనామాలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కలెక్షన్ అంతా కూడా కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. అవన్నీ వినే మాకు ఇవన్నీ ఎంత అంటే ఇంకా నోటికి వచ్చేసినాయి అనమాట. బుక్ చూడకుండా కూడా కంటిన్యూగా చదివేయగలుగుతాము. సో అట్లాగా కనకదారాస్తుతి చదువుకుంటూ ఈ కార్యక్రమం అంతా చేసాం అనమాట. కనకదారాస్తుతిలోని 8వ లైన్ దగ్గర తద్యోదయాను పవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్య అని వచ్చిన దగ్గర అమ్మవారు బంగారు ఉసిరికాయల్ని ఆ ఇంట్లో కనక వర్షం లాగా కురిపించారు అని అంటారు కదండి. సో అలాగా మనలో చాలా మంది సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంతగా ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇలాంటి ప్లాన్లలో ఉంటాం కదా. మంచి మనసుతో సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పాలు పొంగినట్లుగా మంచి మనసున్న వాళ్ళ ఇంట్లో, అందరింట్లో కూడాను సిరి సంపదలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొంగి పొరలాలని కోరుకుంటున్నానండి. ఆ చల్లని తల్లి దీవెనలు మంచి వాళ్ళపైన ఖచ్చితంగా ఉంటాయి. సో మనం వీలైనంత మంచిగా ఉందాం, పాజిటివ్గా ఆలోచిద్దాం, ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే భగవంతుడికి బాగా నచ్చింది అదే అని మేమంతా నమ్ముతామండి. సో అందుకే ఎక్కువ నెగిటివ్ మాట్లాడకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, మనకున్నంతలో మనం సంతోషంగా ఎలా గడపాలి, ఎదుటి వాళ్ళ ఫేస్ పైన స్మైల్ ఎలా తీసుకురావాలి, అన్నిటికన్నా గొప్ప దానం ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం, ఎదుటి వాళ్ళకి కొంచెం సంతోషం దానం చేయడం అని అనిపిస్తుంది నాకు. మన మంచి మాట వల్ల, మన ప్రవర్తన వల్ల, మన సాయం వల్ల ఎదుటి వాళ్ళు సంతోషపడ్డారనుకోండి, ఆనందపడ్డారనుకోండి, ఇంకా అంతకు మించిన
గొప్ప దానం మరొకటి లేదు అని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఏదైనా చేసుకుంటున్నామో ఏదైనా ఉంది అని అంటే చూసి ఏడ్చేవాళ్ళు, ఈర్షపడేవాళ్ళు, నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే వాటన్నిటిని పక్కన పెట్టి అన్నిటికీ భగవంతుడే కదండి ఉన్నాడు. సో మనం పాజిటివ్గా ఉందాం, మనం ఎవరిని బాధ పెట్టద్దు, మనం ఎవరిని హర్ట్ చేయొద్దు, మనం ఎందుకు నెగిటివ్ మాట్లాడాలి. లెట్స్ బీ ఆన్ ద పాజిటివ్ సైడ్. వీలైతే నవ్వుదాం, నవ్విద్దాం, దాంట్లో ఏం తప్పు లేదు కదా. సో దాట్స్ వాట్ ఐ ఫీల్. ద బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే హ్యాపీనెస్. ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా స్తువంతి ఏ స్తుతిజనూభిరన్వకం ప్రయీమయీ త్రిభువన మాతరం రమాం గుణాదిక గురుతర భాగ్యవాచినః భవంతి తే భువి బుధ భావితాశయాః. ఇంకా అందరం కలిసి సంతోషంగా చక్కగా పాలు పొంగించుకొని పరమాణం అది చేసుకొని ప్రసాదం చేసుకొని నెక్స్ట్ ఇంకా వినాయక పూజ అంతా చేసుకున్నాం అనమాట. ఆ వీడియోస్ అన్ని కూడా వినాయక పూజ ఎలా జరిగింది ఏంటి ఇదంతా కూడా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు. అండ్ అంతా కూడా మంచిగా నవ్వుకుంటూ సంతోషంగా జరిగిందనమాట. అండ్ అందరికీ కూడా పర్ణశాల చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒక విధమైన ప్రశాంతత, ప్రకృతికి చాలా దగ్గరగా అద్భుతంగా ఉందన్నమాట. నేను మరొక వీడియోలో పర్ణశాల బయట ఫీల్ ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా షేర్ చేస్తాను. ఇంకా మొత్తం పూజ కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత అందరం కూడా దండం పెట్టుకొని మనసులోని కోరికలన్నీ కూడా భగవంతునికి విన్నవించుకున్నాము. సో మంచి మనసుతో సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిపైన నీ చల్లని ఆశీస్సులు ఉండేలా చూడు తండ్రి అని దండం పెట్టుకొని ఇంకా అక్కడితో మా పూజా కార్యక్రమం అయితే ఫినిష్ అయిందనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.